బీసీల కోట 25% అయిపోయిందా? ఇచ్చుకపోయిందా? చూసిరా ఏం చెప్పిండ్రు, ఏమన్నారు, ఏడుదాకొచ్చింది? ఇదే అవుతుందట నిజంగా. ఇది చాలా పక్కా సమాచారం. ఇది పాత పద్ధతిలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కార్ 42% బీసీ రిజర్వేషన్ కు సర్కార్ తూట్లు. 15న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం. ఎన్నికలపై 24 లోపు హైకోర్టుకు వివరణ ఇవ్వనున్న రాష్ట్ర సర్కారు. ఆలోపే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటూ ప్రచారం. 42% కాకుండా పాత రిజర్వేషన్ ఒప్పుకునేది లేదంటూ బీసీ జేఏసీ అంటా ఉంది. బీసీ జేఏసీ మాకు ఖచ్చితంగా 42%తోనే ఒప్పుకుంటాం, యాక్సెప్ట్ చేస్తాం. మీరు హామీ ఇచ్చారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లా. సో మీరు వదిలిపెడితే మేము వదిలిపెట్టామని చెప్పి అంటున్నటువంటి వార్త ఇది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడిచేందుకు సిద్ధమవుతుంది. ఎందుకు తెలుసా? ఒకవేళ ఓడిపోయారు అనుకో, ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోయారు అనుకో, రేపు వెంటనే ఎల్లుండి పెట్టుకొని ఏం చేస్తారు తెలుసా? కేబినెట్ భేటీలా ఇక మేము బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేము, 42% బీజేపీ యాక్సెప్ట్ చేయట్లేదు, పార్లమెంట్లో చట్టం చేయట్లేదు, పైగా గవర్నరు రాష్ట్రపతి బిల్లు పైన ఆమోద ముద్రేస్తలేరు. సో కోర్టులో కూడా జీవో పైన పెండింగ్ ఉంది కాబట్టి, స్టే ఉంది కాబట్టి మేము ఇంకా చేయలేకపోతున్నాము. ప్రజలు మమ్మల్ని చూడాలి, ఒక్కసారి ఆలోచించాలి మా కష్టాన్ని. పైగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుంటే డెఫినెట్ గా నెక్స్ట్ టైం ఫస్ట్ సంతకం దీనిపైన ఉంటుందని చెప్పి ఈసారి ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలకు పోకపోతే సిగ్గుపోతుందని, లేకపోతే మొహం మీద ఊంచినా ఆశ్చర్యం లేదని. ఎందుకంటే ఎవరిలంతా ప్రజలు మొహం మీద ఉమ్మేస్తారు. వాళ్ళే అంటా ఉన్నారు సిగ్గు లేదు ఇలా బతుకులకి, ఇలా జన్మలకి అని. లోకల్ బాడీ ఎన్నికలకు పెట్టకపోతే మా గ్రామాలు ఆగమైపోతా ఉన్నాయని చెప్పి ప్రజలు తిడుతున్నారు. ఇవన్నీ ప్రజల మాట, నా మాట కాదు, నాకు అవసరం కూడా లేదు. నాకు ఎవరితో శత్రుత్వం లేదు, ఎవరితో గట్టి తగాద లేదు, ఒడ్డు పంచాది లేదు. కాకపోతే ప్రజలు అనుకుంటున్నటువంటి మాటగా మీకు చెప్పాలి. అంతకంటే బూతులు తిడుతురు కానీ ఇది చాలా చిన్న మాట. సో అలాంటప్పుడు ఇక్కడ కామారెడ్డి ఇగో తూట్లు పొడిచేందుకు సిద్ధమవుతోంది. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు సమాలోచనలు చేస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అదే పార్టీ సర్కార్ విస్మరించేందుకు అడుగులు వేస్తోంది. మొత్తంగా బీసీలను దోకా చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ కుయుక్తులు పన్నుతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఫలితాలు ఎలా వచ్చినా అదే రోజు లేదా తదుపరి రోజు కేబినెట్ భేటీ నిర్వహించాలని సర్కార్ నిర్ణయించినట్టు తెలిసింది. ఒకవేళ గెలిచింది అనుకోరి, ఇక ప్రజలు మమ్మల్నే యాక్సెప్ట్ చేసిర్రు, మా వైపే ఉన్నారు. ఇన్ని మాటలు చెప్పినా, ఎన్ని వేషాలు వేసినా బీఆర్ఎస్ నమ్మలేదు. మమ్మల్ని ఇంత తులనాడినా కూడా ప్రజలు మమ్మల్నే నమ్మిండ్రు అని చెప్పి చెప్పుకుంటారు బయటకు వచ్చి. అదే కదా చెప్పుకునేది, ఎవరైనా కూడా మమ్మల్నే నమ్మిండ్రు. కాబట్టి బీసీలకి రిజర్వేషన్లు సాధించినాకనే మేము ఎన్నికలకు పోతామని అట్లా చెప్పే అవకాశం ఉంటుంది. రెండు, గెలిస్తే పోతారా ఓడితే పోతారా అనే దాని మీద వాళ్ళకు మీమాంసలో ఉన్నారు. ఎట్లా పోదాం, పోతే ఏది మనకు భవిష్యత్తునిస్తుంది, ఏ ప్రకారంగా పోతే మనం కొంత మెరుగైతామనే ఆలోచనలో ఉన్నారు. అందుకే 5 నాడు పెట్టాల్సింది ఎన్నికలు అయినాక పెడతామన్నారు. మన 12 నాడు 5 నాడు పెట్టాల్సినటువంటి కేబినెట్ భేటీని 12 నాడు పెట్టారు. 12 నాడు పెట్టినటువంటి కేబినెట్ భేటీని క్యాన్సిల్ చేసి రిజల్ట్ వచ్చినాక చూద్దాం. ఎందుకంటే నమ్మకం లేదు, చెప్పలేం. పుసుకున ఓడిపోతే మళ్ళా పరువు పోతుంది. మనం ఇప్పుడేమో బీరాలు పలికి భింకాలు చెప్పి తర్వాత చూస్తే మళ్ళీ ఉట్టదే అయితే మళ్ళీ పరువు పోతుంది అనే భయం కొద్దీ ఆ తర్వాత 14 తారీఖు నాడు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత 15 నాడు మీటింగ్ పెట్టుకున్నారు, కేబినెట్ భేటీ. సో ఇక ఫలితాలు ఎలా వచ్చినా అదే రోజు తదుపరి కేబినెట్ భేటీ నిర్వహించాలని సర్కార్ నిర్ణయించినట్టు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణ అంశంపై చర్చించి పాత రిజర్వేషన్ ప్రకారమే ముందుకెళ్తామని నిర్ణయాన్ని ప్రకటిస్తుందని ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే ఒప్పుకోవట్లేదు, ఎవరు ఒప్పుకోవట్లేదు. 42%తోనే ఎన్నికలకు వెళ్ళాలి, ఆలస్యమైనా సరే బీసీలకు అన్యాయం జరిగితే సహించమని గంగుల కమలాకర్ అంటా ఉండు. ఒక్క గంగుల కమలాకర్ కాదు, యావత్తు బీసీ సమాజం అంతా కూడా ఒకటే కోరుకుంటా ఉంది. ఎట్టి పరిస్థితులలో మీరు హామీ ఇచ్చిండ్రు, మాట ఇచ్చిండ్రు, కులగనని చేపట్టిరు. టెక్నికాలిటీస్ మాకు ఎరకలేదు, మీరు ఎట్లా తీసుకొస్తారో మాకు తెలియదు, కానీ పట్టుబట్టి తీసుకురావాల్సిందే. ఇంకా 6 నెలలు ఆలస్యమైనా సరే మాకు ఆ రిజర్వేషన్తోనే పోవాలి ఎన్నికలు, అంతే తప్ప ఒక్కసారి ఇచ్చి మా నోటికాడి బుక్కని గుంజుకుంటే గనక మీకు దానికి దగ్గ సమాధానం చెప్తామని ఇలా బీసీ సమాజం అంతా అంటా ఉంది. ఈవెన్ బీసీ జేఏసీ కూడా ఒప్పుకునే పరిస్థితి లేదనే ఆక్రోశ సభలు, ఇంకా రకరకాల సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సభల ద్వారా మీకు నిజంగా చెప్తా ఉన్నా కదా, ఒకవేళ మీరు వెనకడుగేసినా లేకపోతే మేము చేయలేకపోతున్నామని ఏమన్నా తప్పించుకునే ప్రయత్నం చేసినా ఆ సభల ద్వారా మీకు సమాధానం వస్తుంది. బీసీ ఆక్రోశ సభ ద్వారా ఒక్కసారి వాళ్ళు పిలిపిస్తే, మరి రాష్ట్రంలో ఉన్న బీసీలంతా కలిసి వస్తే, వాళ్ళందరూ కలిసి ఉద్యమిస్తే, పోరాటం చేస్తే మీరు యాడుంటారో ఒక్కసారి ఊహించుకోండి. మీ కురిషిలు, మీ కూసాలు కదిలేలాగా వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఇలా మీటింగులు పెట్టుకుంటా ఉన్నారు. చూడాలి మరి నిజంగానే వీళ్ళు పాత పద్ధతి ప్రకారం పోతారా, లేకపోతే నిజంగానే బీసీల పట్ల ప్రేమ ఉండి 42% కోసం ఇంకా వెయిట్ చేస్తారా, కేంద్రాన్ని ఒప్పించైనా సరే ఆ బిల్లుని మరి ఆమోదింప చేసి మరి ఎన్నికలకు పోతారనేది మనం ఒకసారి చూద్దాం. ఎల్లుండి కల్లా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.